ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు. సారీ, ఒకటి ఉప్పల్లా, రెండోది అంబర్పేటలో 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రాయ్యా అంటే లేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకని నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాల మరి బీజేపీ కోటేస్తానికి ఎవరికన్నా గిన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే షామీర్పేటకు హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్ళి ఇక్కడ తుమ్ముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే వేయాలన్నా నీ కోటు ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం. 15 लाख డాల్ దేతా ఉన్నాడు, ఇచ్చిండు ఎవరికన్నా 15 लाख అయ్యిందా? ఎందుకు వేయాలి ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒక్కటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరివాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు. శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న తనకి ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండి మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారిని మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్ లో ఓడిపోకుండ్రి. ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇవాళ ఎంత? 1200. 400ను 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్, పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు $100 వెళ్ళి $84 తగ్గింది. $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళి అయితే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాలా లేదా? తగ్గాలనా లేదా? మరి తగ్గిందా? ₹70 పెట్రోల్ ఏమో 115 అయింది. ₹60 డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు రాష్ట్రంలో.
ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా టీవీలో చూసిరా అన్ని తేడతలు అయినాయా? ఇంకేమైనా మిగిలిన అనుమానాలు ఎత్తిరా? ఏం లేవు కదా. అన్ని బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాషి ఎలక్షన్ కాదు. మనం కింద గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలు మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ తో పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనాం. 3 నెలల్లో క్యాలగ్రాఫ్నేకో నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ఇప్పుడు ఎత్తుతలేడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసోడు ఎక్కదొక్క నిలబట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు. 400 లేదు, మందు లేదు, అంత బోగస్. 400 లేదు, ఏం లేదు. వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు. అలా 400 గెలుస్తా నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డంపడు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే